నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపిక పదుకొనె కలిసి నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా కలిసి నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ తాజాగా గురువారం విడుదలైంది ఈ సినిమా. ఇక ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కాగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్, నాని నటించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలయ్యి మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాలో నటీనటుల రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో నటించినందుకు గాను మృణాల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ సినిమాలో నటించినందుకు గాను మృణాల్ ఠాకూర్ ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది. అందుకు గల కారణం ఈ అమ్మడికి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కావడంతో కల్కిలో ఫ్రీగా చేసినట్లు తెలుస్తుంది. ఈ వార్త వైరల్ అవడంతో నిజమా అంటూ కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా మరికొందరు గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మృణాల్ ఠాకూర్ సీతారామం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. సీతారామంతో మృణాల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు క్యూ కట్టడంతో ఫుల్ బిజీగా గడుపుతుంది.